హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీరు చూడవచ్చు, సౌమ్య ప్రిటిగా రెడీ అయింది అనుకోకండి. అన్ని వేస్ట్ కా మమ్మీ. ఈరోజు మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసినాం. వింటున్నావా? ఇంకోటి చూపిస్తా. మీరు శివరాత్రికి దులిపినాం అనమాట ఇల్లు మొత్తం. మీకు చూపిస్తా. నేను ఫస్ట్ టైం ఇంత మంచిగా నీట్గా చేయమని అంటే ఐఎమ్ సో సర్ప్రైజ్. ఇది మీకు తెలిసిందే. దిస్ నా వార్డ్రోబ్ చూపిస్తా, చూడండి గైస్. ఎంత మంచిగా నీట్గా చేయించాను. ఈ సేమ్ బట్టల దుకాణంలో చేయించిన షర్ట్లు అయితే. ఇది మెయిన్ హైలైట్ ఏం తెలుసా? చూపిస్తానండి. ఇదిగోండి, మై మమ్మీ సో ఇంప్రెస్డ్. ఇలా కూడా అంతే. ఇవి నా ప్యాంట్లు, ఇవి నా హుడీలు, ఇదిగోండి టీ షర్ట్లు ఏమన్నా మడత పెట్టానా. ఐఎమ్ సో హ్యాపీ గైస్, యాక్చువల్లీ ఐఎమ్ సో హ్యాపీ. జాలియన్ చూపి, జాలియన్ ఏడుంది అది ఏదే లేదు అదా, అక్కడ జాలియనే లేదు. బెన్స్ హాయ్ బెన్స్, ఇక్కడ చూడరా. హాయ్ రా, సౌమ్య పోతుందంట బెన్స్. ఫుఫ్ గాలిలో ఒప్పుతుంది, ఏమవుతుందో ఏమో. మేము యాక్చువల్లీ బస్సు వాళ్ళ దావత్కి పోతుండే, కాకపోతే ఏమేదంటే అక్కడ ఫుడ్కి టైం పడుతుంది అంట. సో మేమే పోయి బయట ఫుడ్ తినేసేస్తున్నాం. ఇప్పుడు దావత్ అంటే ఏం లేదు, వాళ్ళ ఇంట్లో పూజ చేస్తున్నారు. సో వాళ్ళకి రమ్మన్నారు. కాకపోతే అట్లా ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది. ఇట్టి అంటున్నావు పక్కకు కూర్చొని. ఏంటి బాబా అన్న అట్లా. ఇక ఇప్పుడు ఏం చేసినాం అంటే మంచిగా బగ్గ తిందామని ఫిక్స్ అయినాము. అందుకే ఇక్కడ ఒకటి కపూర్స్ కెఫే అని ఉంటుంది, ఆడ కిరాక్ ఉంటుంది. ఏంటి సార్ అది? కపూర్స్ కెఫే అని ఉంటుంది. లంచ్ పోయి తింటాం. ఈరోజు వ్యాలంటైన్స్ డే అంటే యాక్చువల్లీ రెడ్ బట్టలు వేసుకొని ఎంతమంది పోతారు. రోడ్ మీద చూస్తున్నావు, నాకు కనిపిస్తురా లేదా అని. నాకైతే ఎవరు కనిపిస్తుంది. మేము అసలు నేనైతే పొద్దున్న స్నానం చేసినట్టే, స్నానం చేయనట్టే ఉన్నా. ఈమె స్నానం చేయలేదు, అయినా కూడా స్నానం చేసినట్టే ఉంది. స్నానం చేసినావా? ఓకే ఓకే గైస్, స్నానం చేసిందంట. వాట్ ఇస్ దిస్? దొంగ మాట్లాడకు మీన్స్ అబద్ధాలు. అచ్చా, డోంట్ టాక్ రబీష్ కు తెలుగులో దొంగ మాట. ఇది ఎప్పుడు పెట్టారు గైస్? ఇట్లా అయితే కాని పని. ఈమెకి దిల్లిని తెలుగు నేర్పియాలి. ఇప్పుడు పోయి తిందాం మనం. లేకపోతే నెత్తి మీద కొడతా. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఓకేరా. I learned all these words from your video when your mom. అర్థమైంది. సరే గైస్, ఇప్పుడు పోయి మనం కపుల్స్ కెఫే పోదాం, మంచిగా తిందాం, కడుపు నిండా తిందాం. సో గైస్, ఫైనల్లీ వచ్చేసినాం. టెల్ మీ సిటీ సే ఫైనల్లీ వచ్చేసినాం. గోరికాయ గోరి తెల్లగా కనిపిస్తున్నావు నువ్వు. ఎందుకు చెప్పు, ఎందుకు? చూసినా గాయస్, పొగరు తెల్లగా ఉన్నది, పొగరు కదా, తెల్లగానే ఉన్నా నేను. ఇప్పుడు మనం మంచిగా ఫుడ్ ఆర్డర్ పెడదాం, తిందాం మనం మంచిగా. మస్తు ఆకలి అవుతుంది గైస్. లస్సీ ఆర్డర్ పెట్టినాం, లస్సీ వచ్చేసి తాగదామంటే ఇప్పుడే వద్దు, తాగొద్దు, ఫుడ్ వచ్చినాక తాగు అంటుంది. ఇది పద్ధతేనా సిటీ? చెప్పు, పద్ధతేనా? స్మైల్ లస్సీ పట్టుకున్నాను. ఇంత లస్సీ తాగిన వీడియో పట్టుకుంటా నేను. మస్తు ఇష్టం. అయ్యో షేప్ అవుట్ అయిపోయింది. హార్ట్ ఫాట్ అయిపోయింది. ఎక్స్ట్రా నేనే జర్రద్ని ఇది ఒక్క నేను తిన్నాను అనుకో, బోర్లా పడుకుంటే ఇది నువ్వు ఒక్క మేము తినగలుగుతావు ఇదంతా? యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్. నోనా? అదంటారా? దిస్ ఈస్ బెటర్. సి దీంట్లో మనకి ఏమేమి వస్తాయి? జీరా రైస్ వస్తుంది, పప్పు, ఆలుగడ్డ కర్రీ, ఏంది పెరుగు, బెండకాయ, తియా బూందీ, పన్నీర్ బటర్ మసాలా, ఒక పాపడ, ఈ రెండు పరాటాలు. ఇవి రెండు ఇదో కనిపిస్తున్నాయి. కానీ ఇది ఒక్కటి తినగానే ఎట్లుంటుంది? వన్ ఈజ్ ఎనఫ్ రైట్ గైస్. తిన్నా ఏమైనా టేస్ట్ అంతా 400 ఇది థాలి.
అన్ని బాగున్నాయి ఇలా బూందీ నుంచి ఆలుగడ్డ దాకా అన్ని బాగున్నాయి. How is it, sir? I'll need more if I'm going to help Sensei Takahashi fight back against the Raiders. గైస్ అట్లా గేమ్ ఆడుతున్నాను అనమాట నేను. ఎంతసేపు అయింది మమ్మీ గేమ్ ఆడబట్టి? మమ్మీ తెల్లగానే అనుకుంటా కదా, ఫేస్ క్లీన్ అయింది. అయింది కదా. ఇటు చూడు అది ఒక మార్కగా అనిపిస్తలేదు ఈ చెప్పది పోయేది లేలే బిగ్ బ్లష్ 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 ఉండేది నా ముఖం అయితే. అబ్బా తోలు వెళ్తుంది ఇప్పుడు వెళ్తుంది. వామ్మో ఎండకు కూర్చున్నాను అంతే, ఇక ఎండకు కూర్చుంటే గాన్ మొత్తం. ఏంది మురుకులు తింటా అనుకున్నా కానీ కొన్ని ఈరోజు ఎందుకో కడుపు మస్తు టైట్ ఉంది. గైస్ గేమ్ అయితే ఆడుతున్నా నేను, మజా వస్తుంది. గేమ్ ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఉంది, వర్త్ ఇట్ అనమాట. 6,000 వర్త్ ఇట్. ఇక ఊరంతా తిరిగేసి ఇంటికి వస్తే మా దోస్తులు ఏమో తెలుసా, ఏమైందిరా ముఖం పింక్ పింక్ అయింది ఓరగొట్టినంటారు. ఏమనాలి చెప్పాను అట్లా మా దోస్తులు అంటే, వాళ్ళకేం తెలుసు నిన్న ఎంతెంత యుద్ధం జరిగిందో నా ముఖం మీద. సో అట్లా అనమాట. బట్ జర్ర మంచిగా అవుతుంది ఫేస్ నిన్నటికంటే. ముక్క అయితే మస్తు షైన్ అవుతుంది. మా బెంజ్ అయితే చూడండి ఎట్లా వండుకుందో. దునియా ఏడుకైనా పర్లేదు, నాకు మాత్రం నిద్ర కావాలన్నట్టు వండుకుంది మా బెంజ్ అయితే. సో ఇక నేను కూడా వండుకుంటా. మంచిగా తిరిగేసి వచ్చిన బయట రేపు ముందే ఉపవాసం కాబట్టి మంచిగా తిన్నా. మళ్ళీ ఇప్పుడు 12 గంటలకు కూడా తినబుద్ధి అవుతుంది, కాకపోతే ఎందుకులే అని కడుపున వస్తుంది. మరి అంతగానం కూడా తినొద్దు. రేపు ఎట్లా చేస్తానేమో ఫాస్టింగ్, మీరు చూస్తారుగా, చూడండి రేపటి బ్లాగ్లో. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.